My name is Srinivas Uttaravelli. I'm ETL testing corporate trainer. I trained 450 aspirants and I placed all 450 aspirants with an average package of 12 lakhs in topmost CMLF companies in Hyderabad. ఈరోజు నేను ఏం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా అంటే 450 ట్రైన్డ్ అండ్ 450 ప్లేస్డ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. అసలు 100%కి సక్సెస్కి పాసిబుల్ అవుతుందా? 100% మనం ట్రైన్ చేసి 100%ని ప్లేస్ చేయొచ్చా? అసలు ఇది పాసిబుల్లా? ఇది చాలామంది డౌట్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ వీ ఆల్రెడీ డిడ్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాట్ వీ బిలీవ్ ఈజ్ ఒక గుడ్ స్టూడెంట్కి ఒక గుడ్ ట్రైనర్ యాడ్ అయితే వాళ్ళిద్దరికీ కలిపి ఒక గుడ్ ఎన్వైరన్మెంట్ కలిస్తే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది. When I'm talking about good student అంటే గుడ్ స్టూడెంట్ అనేవాడు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ట్రైనింగ్ సెంటర్లో ఉండాలి, మండే టు సాటర్డే. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 అన్నానంటే ఆల్మోస్ట్ 10 అవర్స్. ఒక స్టూడెంట్ అనేవాడు ఒక యాస్పిరెంట్ అనేవాడు ఒక 10 అవర్స్ ట్రైనింగ్ సెంటర్లో ఎందుకు ఉండాలంటే జనరల్లీ ఐటీ ప్రొఫెషనల్స్ అనేవాళ్ళు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 8 వరకు ఆఫీస్లో ఉంటారు. నా డౌట్ ఏంటంటే ఒక యాస్పిరెంట్ అనేవాడు 10 అవర్స్ ఒక ప్లేస్లో అసలు ఉండగలడా? 10 అవర్స్ కూర్చొని ప్రాక్టీస్ చేయగలడా అనేది ఫస్ట్ డౌట్. ఒక గుడ్ స్టూడెంట్ అనేవాడు ఎప్పుడు క్లాస్ అనేది చాలా క్లియర్గా డీటెయిల్గా వింటాడు. వినే ప్రాసెస్లో కొన్ని డౌట్స్ వస్తాయి. ఆ స్టూడెంట్ అనేవాడు హీ మైట్ బి సరౌండెడ్ బై 20 పీపుల్ 30 పీపుల్ క్లాస్లో ఉండొచ్చు. వాడికి డౌట్ వస్తే హ్యాండ్ రైజ్ చేసి మరి క్వశ్చన్ అడిగే గట్స్ ఉండాలి. వన్స్ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నాక క్లాస్ అయిపోయినాక ల్యాబ్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. నేను చాలా డిఫరెంట్ ట్రైనింగ్ సెంటర్లో వర్క్ చేసేటప్పుడు నేను ఫస్ట్ చూసేది ఏంటంటే పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్ అనేవాడు ల్యాబ్ ప్రాక్టీస్ అనేది నేను ఇంటికి వెళ్ళి చేస్తా, రూమ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తా అని అంటాడు. ఇంట్లో రూమ్లో ప్రాక్టీస్ చేయకూడదు. మన ల్యాబ్ అనేది ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో మనకు కొన్ని ఎర్రర్స్ వస్తాయి. ఆ ఎర్రర్స్ని రెక్టిఫై చేసే క్యాపబిలిటీ రూమ్లో ఎవరికి ఉంటుంది. సో ఆల్వేజ్ ల్యాబ్ ప్రాక్టీస్ అనేది ట్రైనింగ్ సెంటర్లోనే చేయాలి. వన్స్ ఆ ల్యాబ్ ప్రాక్టీస్ చేసినాక ట్రైనర్ అనేవాడు ఈరోజు క్లాస్లో ఏదైతే డెలివరీ చేసాడో థియరీ పార్ట్ మొత్తం పర్ఫెక్ట్గా చదువుకోవాలి. రేపు క్లాస్ అటెండ్ అయ్యే వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఒక రైట్ యాస్పిరెంట్ అనేవాడు మార్నింగ్ 10 o'clockకి క్లాస్ ఉందంటే ట్రైనర్ అనేవాడు క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వక ముందే ట్రైనింగ్ సెంటర్లో ఉండాలి. మీ 100% సక్సెస్ అవ్వడానికి రీజన్ ఏంటంటే నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్ మార్నింగ్ 10 o'clockకి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, మళ్ళీ ఈవినింగ్ 8 o'clockకి ట్రైనింగ్ సెంటర్ నుంచి వెళ్ళిపోయినంత వరకు స్విచ్ ఆన్ చేయరు. మా దగ్గర స్టూడెంట్స్ మెయిన్ సోషల్ మీడియా యూజ్ చేయరు. ఈ ఎంటైర్ ట్రైనింగ్ ప్రాసెస్లో సోషల్ మీడియా అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, స్నాప్చాట్ ఇలాంటివి ఏవి కూడా యూజ్ చేయరు. గుడ్ ట్రైనర్ అంటే ఏదైనా ఒక టెక్నాలజీ టీచ్ చేసే ట్రైనర్ అనేవాడు ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఇన్ అండ్ అవుట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ అండ్ అవుట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇన్ డీటెయిల్గా అంటే ఏంటి? ఇన్ డీటెయిల్గా అంటే ఒక ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్కి అటెండ్ అయ్యే ఒక యాస్పిరెంట్ అనేవాడు నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. ఆ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన యాస్పిరెంట్కి కూడా మనం చెప్పే ప్రతి కాన్సెప్ట్ అర్థం కావాలి. ఒక ట్రైనర్ అనేవాడు ఏదైనా కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ కాన్సెప్ట్ని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక ప్రాజెక్ట్లో ఎలా ఇంటర్రిలేట్ చేసి చెప్పాలి. అంటే మన క్లాస్ రూమ్లో చెప్పే కాన్సెప్ట్ అనేది ఒక ఐటీ రిలేటెడ్గా ఆ కాన్సెప్ట్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎందుకు యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఒక యాస్పిరెంట్ అనేవాడు మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాక వాడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేసి నెక్స్ట్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి
ట్రైన్ చేసే ట్రైనర్ అనేవాడికి ఇంటర్వ్యూ తీసుకునే క్యాపబిలిటీ ఉండాలి. ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ క్రాక్ చేసే క్యాపబిలిటీ ఉండాలి. ఒక బెస్ట్ ట్రైనర్ అనేవాడు ఎప్పుడు ఒక క్లాస్లో 20 మెంబర్స్ ఉంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ ఆ 20 మెంబర్స్కి అర్థమైనంత వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఒక ట్రైనర్ అనేవాడు సపోజ్ ఒక 3 అవర్స్ క్లాస్ తీసుకుంటే ఆ క్లాస్లో కవర్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్కి సంబంధించి ఇన్ డీటెయిల్ వెరీ లో లెవెల్లో మెటీరియల్ ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్లో ఉండకూడదు. సే టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇట్స్ వెరీ హై లెవెల్ లాంగ్వేజ్. కొంతమంది ఆస్పిరెంట్స్కి అది అర్థం కాకపోవచ్చు. ఒక ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఏ ట్రైనర్ అయినా నెక్స్ట్ డే క్లాస్కి వచ్చేటప్పుడు నిన్న కవర్ చేసే కాన్సెప్ట్స్ని డిస్కస్ చేస్తాడు. ఎందుకంటే ఆ డిస్కస్ చేసే ప్రాసెస్లో ఆ కాన్సెప్ట్ అనేది ఆ బ్యాచ్లో ఉన్న 20 మెంబర్స్కి అర్థమైందో లేదో చూసుకోవాలి. వన్స్ కొంతమందికి ఆ కాన్సెప్ట్స్ అనేవి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఒక బెస్ట్ ట్రైనర్కి ఎప్పుడూ తెలుసు నిన్న కవర్ చేసిన కాన్సెప్ట్స్ అనేవి ఈరోజు కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ ఇంటర్ రిలేటెడ్ అని. నిన్న కవర్ చేసే కాన్సెప్ట్స్ అర్థం కాకపోతే ఈరోజు కవర్ చేసే కాన్సెప్ట్స్ కూడా అర్థం కావని. ట్రైనర్ అనేవాడు తను బెస్ట్ డెలివరీ చేసిన కొంతమంది ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు ప్రాపర్గా క్లాస్ వినకపోవచ్చు, ల్యాబ్ ప్రాక్టీస్ చేయకపోవచ్చు, కాన్సెప్ట్స్ని చదవకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సింపుల్గా ఆ ఆస్పిరెంట్ అనేవాడు ఎంతైతే ఫీజు కట్టాడో ఆ ఫీజు ఇచ్చి అక్కడి నుంచి పంపించడం బెటర్. ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా వినకపోయి ప్రాక్టీస్ చేయకపోయి చదవకపోతే స్కిల్ రాదు, స్కిల్ లేకపోతే జాబ్ రాదు. ఫైనల్గా ఏంటంటే ట్రైనర్స్ కూడా ఆన్ టైం క్లాస్కి అటెండ్ అవ్వాలి. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ రైట్స్ టు వేస్ట్ అదర్స్ టైం. అండ్ ఫైనల్గా ట్రైనర్స్ అనేవాళ్ళు మొబైల్ని స్విచ్ ఆఫ్ చేసుకోవాలి క్లాస్ డెలివరీ చేసే టైంలో. గుడ్ ట్రైనింగ్ సెంటర్ అంటే ఆన్ టైంకి ఓపెన్ చేయాలి, కావాలంటే లేట్గా క్లోజ్ చేయాలి. ఎందుకంటే మనం ట్రైన్ చేసే బ్యాచ్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఉంటారు, వాళ్ళు చాలా ప్యాషన్తో ఉంటారు. వాళ్ళు ఎక్కువ టైం ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటారు, వాళ్ళు కొంతమంది ఎక్కువ టైం చదువుదాం అనుకుంటారు. సో ఈవెన్ ఒక గుడ్ ట్రైనింగ్ సెంటర్ అనేది హాలిడేస్లో కూడా ఓపెన్ చేసి ఉండాలి. ఎందుకంటే మన దగ్గరికి వచ్చే ఆస్పిరెంట్స్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే హాస్టల్స్లో ఉంటారు, రూమ్స్లో ఉంటారు. వాళ్ళకి అక్కడ చదవడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది. when I'm స్పీకింగ్ అబౌట్ హాలిడేస్, ఇట్స్ నాట్ లైక్ స్కూల్. అంటే స్కూల్లో హాలిడేస్ ఇచ్చినట్టు దసరాకి 10 days, దివాళీకి 10 days, క్రిస్మస్కి 10 days, సంక్రాంతికి 10 days ఇవ్వడానికి. బికాజ్ వీఆర్ లెర్నింగ్ కార్పొరేట్ ట్రైనింగ్ ఫ్రమ్ కార్పొరేట్ ట్రైనింగ్ సెంటర్స్. ఫైనల్గా సింపుల్గా చెప్పాలంటే ఒక రైట్ సాఫ్ట్వేర్ ఆపర్చునిటీకి చూసినోడు ఒక రైట్ ట్రైనింగ్ సెంటర్ని ఫైండ్ అవుట్ చేసి ఒక రైట్ ట్రైనర్ని ఐడెంటిఫై చేసి చెప్పాల్సింది ఏంటంటే, సార్ మీరు ఎన్ని అవర్స్ క్లాస్ చెప్పినా వింటాను, మీరు ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేయమన్నా ల్యాబ్ ప్రాక్టీస్ చేస్తాను, ఎన్ని అవర్స్ చదవమన్నా చదువుతాను. నాకు నేనుగా వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ హెల్ప్, నాకు నేనుగా ఇంటర్వ్యూ క్రాక్ చేసుకునే క్యాపబిలిటీ కావాలి. సేమ్ వే వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ హెల్ప్ ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్లో నాకు నేనుగా వర్క్ చేసుకునే క్యాపబిలిటీ కావాలి. నువ్వు ఇలా చెప్పేటప్పుడు ఆ ట్రైనర్ అనేవాడు యాక్సెప్ట్ చేస్తే దట్ మీన్స్ యూ ఫౌండ్ ఏ గ్రేట్ ట్రైనర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సూన్ ఐల్ కమ్ అప్ విత్ more videos.